ఆది పరాశక్తికి బోనం నైవేద్యం సమర్పించి తెలంగాణలో ఓ పండుగలా నిర్వహించుకుంటున్నారు. డప్పు చప్పుళ్లతో పోతురాజులు శివసత్తుల విన్యాసాలతో పాటు పసుపు బండారులు వేపల సువాసనల నడుమ కళ్ళు సాకలతో ఆ అమ్మవారికి బోనాలు సమర్పిస్తారు. భాగ్యనగరంలో కన్నుల పండుగగా బోనాల జాతర సాగింది. తెలంగాణ ప్రజలకు అమ్మవారి ఆశీస్సులు ఉండాలని పలువురు కోరుకున్నారు. కాపాడమ్మా ఆ దప్పులతో దరుపులతో గద్దరిల్లిపోతుంది అమ్మ ఊరంతా. దేగల్లా తల్లి బొమ్మ బంగారు మైసమ్మ ఆషాఢ మాసమందు బోనాల జాతర. తెలంగాణ సంస్కృతిని అనాదిగా ఆచరిస్తూ పెద్ద ఎత్తున ఉత్సవాలు జరుపుతున్నటువంటి సంగతి కూడా మీ అందరికీ తెలుస్తుంది. మరీ ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో ఇప్పుడే పెద్దలు మంత్రివర్గంలో కొత్త ప్రభాకర్ గారు చెప్పినట్టుగా గోల్కొండలో మొదలయ్యేటువంటి బోనాలు ఉత్సవాలు సికింద్రాబాద్ నుంచి లాల్ దర్వాజలో ఉన్నటువంటి ఇక్కడ సింహాహిని మహంకాళి అమ్మవారి వారికి జరుగుతున్నటువంటి బోనాల ఉత్సవాలు అత్యంత ప్రశాంతంగా అత్యంత భక్తి పారవశ్యంతో నగరంలో జరుపుకుంటున్నాం. ఈ జరుపుకునే కార్యక్రమంలో భాగంగా అక్షరాలుగా తరలి వస్తున్నటువంటి భక్తులు కానీ సిబ్బంది కానీ లేకపోతే ఈ హైదరాబాద్ నగరం ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి మంత్రివర్యులు కానీ అత్యంత జాగ్రత్తతో ఎవరికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అత్యంత భక్తి పారవశ్యంతో అమ్మవారికి సేవ చేసుకునేటువంటి కార్యక్రమాన్ని పకడ్బందీగా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న క్రమంలో ఆషాఢ మాస బోనాల సందర్భంగా గత నెల 20 నాడు గోల్కొండ జగదాంబిక మాత బోనాల నుంచి ప్రారంభమై 1వ తారీఖు నాడు పల్కంపేట ఎల్లమ్మ కళ్యాణము, 13వ తేదీ నాడు మహంకాళి ఉజ్జయిని అమ్మవారి వేడుక, ఈ రోజు 4వ ఆదివారం 20వ తేదీ నాడు సింహవాణి లాల్ తర్వాత అమ్మవారి వేడుక బోనం. ఇది ఆషాఢ మాసం హైదరాబాద్ బోనాల సాంప్రదాయం. చారిత్రాత్మకంగా యావత్ భారతదేశంలోనే కాదు ప్రపంచంలో కూడా ఒక సాంప్రదాయ పద్ధతిలో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, సుభిక్షంగా ఆరోగ్యాలతో పాడి పంటలతో సమృద్ధి వర్షాలతో ఉండాలని ప్రతి పౌరుడు బోనాన్ని సమర్పిస్తూ కోరుకునేటువంటి ఈ అమ్మవారి వేడుక ప్రభుత్వ తరఫున ఏర్పాటు చేసినాం. గౌరవ ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఎక్కడ కూడా హైదరాబాద్ బోనాల ఏర్పాట్లో అటు రెవెన్యూ అధికారులు కానీ దేవాదాయ శాఖ కానీ పోలీస్ శాఖ సమన్వయంతో జిహెచ్ఎంసీతో సహా అందరూ కూడా ఎక్కడ కూడా భక్తులకు అసౌకర్యం లేకుండా భక్తుల యొక్క సహకారంతో మాత్రమే సాధ్యమైంది. హైదరాబాద్ వేడుక అంటే ఇది హైదరాబాద్ ప్రజల యొక్క గౌరవం. ఉత్సవ కమిటీ సభ్యులకు, తెలంగాణ ప్రజలందరికీ లాల్ దర్వాజా సింహవాహిని మహంకాళి అమ్మవారి బోనాల సందర్భంగా మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. మరి హైదరాబాద్ నగరం ఒకప్పుడు డేంజర్లో ఉన్నప్పుడు 1908లో ఈ అమ్మవారిని నిలబెట్టుకొని ఈ అమ్మవారే మన మొత్తం సిటీని కూడా కాపాడాలనుకొని ఆనాటి నుంచి అమ్మవారిని నిలబెట్టుకున్నాం. మరి 1908 అంటే దాదాపు 120 సంవత్సరాల నుంచి కూడా మనం అమ్మవారిని కొలుస్తూ ఉన్నాం. మరి ఇటువంటి అమ్మవారిని, ఇంత గొప్ప అమ్మవారిని రీతి రివాజు మనం తప్పకుండా దాన్ని కొనసాగిస్తూ మన సంస్కృతిని ముందుకు తీసుకెళ్తూ బోనాలు ఎత్తుకొని వచ్చినటువంటి మా ఆడబిడ్డలందరికీ హృదయపూర్వకంగా శుభాకాంక్షలు. అదేవిధంగా మా ఆడబిడ్డలు బోనాలు ఎత్తడానికి వారికి సహకరిస్తూ ఇంత పెద్ద ఎత్తున ఏర్పాటు చేసిన మా అన్నదమ్ములందరికీ కూడా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు. మరి సాయంత్రం అయితే మా యువ మిత్రులందరూ కూడా పలారం బండ్లు తీసుకొని పెద్ద ఎత్తున అమ్మవారి యొక్క వైభవాన్ని మరి గల్లీ గల్లీలో చాటుతారు. వారందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఆ అమ్మవారి దయ వల్ల తెలంగాణ బాగుండాలి, మంచిగా వర్షాలు పడాలి, పంటలు పండాలని కోరుకుంటూ చైర్మన్ మారుతి యాదవ్ గారికి, వారి కమిటీ సభ్యులందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు. మరి వాళ్ళు ఇక్కడ బోనం ఎత్తించినటువంటి
మా సోదరి శైలజా గౌడ్కి కూడా ఇక్కడ యశ్వంత్ అన్న ఉన్నాడు, వాళ్ళందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ. అమ్మవారి దీవెనలతో మొత్తం హైదరాబాద్ను కాపాడమే కాకుండా వరదల నుంచి రక్షించి ఆ రకంగా భక్తులు చెల్లించేటువంటి బోనాలు స్వీకరించి వారి యొక్క కోరికలు తీర్చే తల్లిగా ఇవాళ దేశ విదేశాల్లో కూడా ఈ బోనాల పండుగకు ఉన్న ప్రత్యేకత. ఇది తెలంగాణ సాంప్రదాయం. ముఖ్యంగా మహిళలు బోనాలు సమర్పించుకొని తమ కోరికలు తీర్చుకోవడము, రంగము, పోతురాజు విన్యాసాలు మరి ఈ యొక్క తెలంగాణకి ఆ యొక్క ప్రత్యేక పండుగ. ఈ పండుగ సందర్భంలో అమ్మవారిని ఇవాళ దర్శించుకొని మరి భక్తులందరూ కూడా యావత్తు దేశ ఇవాళ కీర్తి సంపాదించినటువంటి మనము మరి ముఖ్యంగా ఈ లాల్ దర్వాజా దేవాలయ యొక్క కమిటీ సభ్యులు భక్తులందరికీ మరొకసారి హృదయపూర్వకమైనటువంటి పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ అమ్మవారు తప్పకుండా వారి కోరికలు మరి తీర్చాలని యావత్తు ప్రజానికాన్ని కూడా సుఖశాంతులతో విరాజిల్లేదానికి దోహదపడాలని చెప్పి ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. బోనాల పండుగ అంటేనే లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవారి తెలంగాణలోనే కాదు యావత్ భారతదేశంలో కూడా ప్రఖ్యాతిగాంచినటువంటిది. అలనాడు నిజాం నవాబ్ కాలం నాటి నుంచి కూడా వందల సంవత్సరాల చరిత్ర గల ఈ లాల్ దర్వాజా అమ్మవారు అమ్మవారి దీవెనలతో అమ్మవారి ఆశీర్వాదంతో అందరి కుటుంబాలు సుఖ సంతోషాలతో ఉండాలి. సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో మంచి కాలం వచ్చి వర్షాలు పడి అందరూ కూడా ఎలాంటి భేదాభిప్రాయాలు లేకుండా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మంచిగా ఈ పోతరాజు విన్యాసాలతో ఘటాలతో రేపు జరిగే ఘటాలు రాష్ట్ర చరిత్రలోనే ఒక పెద్ద ఘటం. ఉజ్జయిని మొన్ననే పోయిన ఆదివారం ఉజ్జయిని మాంకాళి అమ్మవారి నేను అనుకుంటా గత 4 సంవత్సరాల క్రితం ఇక్కడ రావడం జరిగింది. పిసిసి అధ్యక్షుడుగా ఇప్పుడు డిప్యూటీ సీఎం గారు పట్టు వస్త్రాలు తీసుకొస్తాను. ఇక్కడ డిపార్ట్మెంట్ వాళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్ అందరూ కూడా మంచి ఏర్పాట్లు జరుపుకోవడం. R&B కల్చరల్గా అందరూ కూడా మంచి సహకారాలతో ఈ యొక్క పండుగ ఈరోజు లక్షలాది మంది సాయంత్రం వరకు రేపు ఈరోజు పెద్ద కన్నుల పండుగ సాగే ఈ పండుగను అందరూ సుఖ సంతోషంగా ఉండాలి. అందరికీ ఎలాంటి ఇబ్బందులు రాకుండా దేవుడు అమ్మవారు సింహవాహిని అమ్మవారి ఆశీర్వాదం ప్రతి ఒక్క కుటుంబానికి ప్రతి ఒక్కరికి ఆలయ కూడా రాష్ట్ర ప్రభుత్వం సంకల్పంతో ఆలయాన్ని కూడా అభివృద్ధి చేయడానికి విస్తరణ చేయడానికి ఏర్పాట్లు కూడా సాగుతూ ఉన్నాయి సజావుగా. రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికి కూడా ఈ యొక్క మందిరం యొక్క ఉన్నతి గురించి అమ్మవారి ఆశీర్వాదం పొందడానికి మొత్తం ప్రభుత్వం కూడా క్యాబినెట్ మొత్తం కూడా ఇక్కడికి రాబోతుంది కొద్ది సేపట్లో. ఈ సందర్భంగా ఆలయ కమిటీ పెద్దలకు చైర్మన్ అద్భుతమైన విషయం మనం అందరం తెలుసుకోవాల్సినది, ఈ తెలంగాణ గడ్డ మీద బోనాలు బతుకమ్మ లాంటి అద్భుతమైన పండుగలలో ప్రతి ఇంటి నుంచి కూడా హిందూ ధర్మ సంస్థాపనకు ఆడబడుచులు చక్కగా అందంగా సనాతన ధర్మం ఏ వస్త్రధారణ మనకిచ్చిందో, ఏ బట్టలు ఇచ్చిండ్రో, అంటే చిన్నపిల్లలు లంగా ఓణీలలో కానీ ఇంకా చిన్న బిడ్డలు లంగా జాకెట్లు వేసుకొని కానీ పెద్ద మనుషులు చీర కట్టుకొని కానీ చక్కగా బొట్టు పెట్టుకొని గాజులు వేసుకొని జుమ్కీలు పెట్టుకొని వాళ్ళ దగ్గర ఉండే నగలన్నీ ధరించుకొని తల నిండా పూలు పెట్టుకొని కాళ్లకు పసుపు రాసుకొని అందమైన గజ్జలు పెట్టుకొని మెట్టలు పెట్టుకొని ఈ దినం ఎంత గొప్ప విశేషమైన విషయం అంటే మనం భూమితోటి కలిసి ఉన్నాము, భూమాతతోటి మనం అలగ్గై ఉండలేము అన్న ఒక విషయాన్ని మట్టి కుండతో చేసిన ఘటాన్ని బోనం లెక్క ధరించి కుల మత జాతి ఏది మాకు లేదు,
అమ్మోరి తల్లి ముందు అందరం బిడ్డలమే అంటే ఒక అద్భుతమైన దాంతో ఇంట్లో అన్నం వండుకొని ఇంతమంది అమ్మలొండిన అన్నంతో ఆ పైన పెట్టే దీపం ఉంటే చూడండి, ఆ దీపం ఏంది తెలుసా? ప్రతి ఇంటి నుంచి ఒక దీపం లాంటి ఒక శుభాన్ని తీసుకొచ్చి అమ్మవారి పాదాల ముందు పెడతారు. ఇటువంటి ప్రసాదం ఆమెకు అర్పించి, అమ్మ వేరే పండగలలో అయితే నేను బాగుండాలి, నా పెన్మిటి బాగుండాలి, నా బిడ్డలు బాగుండాలి అనుకుంటాం, కానీ ఈ పండగ నాడు మాత్రం మా గ్రామం బాగుండాలి. ఒక ఆనవాయితీ లెక్క వస్తూనే ఉన్నాను నేను ఇక్కడికి. అమ్మవారి చల్లని చూపు ఎప్పుడు నా మీద ఉంది, నాతో పాటు మీ అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అమ్మ ఆశీస్సులు ఆశీర్వాదాలు అందరికీ ఉండాలి, అందరు చల్లగా ఉండాలని కోరుకుంటూ, బొట్టు పెట్టి బోనం మీద బోనం పెట్టాలే దేవత, దండిగా మొక్కాలే దేవత, పిల్ల బాబలు కాపాడుకుంటూ కదిలి రావాలే దేవత, మా ఊరాలమ్మ దేవత. జోగులాంబ జేజమ్మ లష్కరు మా కాలమ్మ, తాళ్ళల్లా తల్లి ఎల్లమ్మ ఎల్లమ్మ, ఈదుల్లా దేవి ఎల్లమ్మ రావమ్మ, తాళ్ళల్లా తల్లి ఎల్లమ్మ ఎల్లమ్మ, ఈదుల్లా దేవి రేవమ్మ రావమ్మ. థ్యాంక్ యూ సో మచ్. మమ్మో దీవించి కాపాడమ్మా, బెగల్ల తల్లి మమ్మో దీవించి కాపాడమ్మా, ఆ దప్పులతో దరువులతో దద్దరిల్లిపోతుంది అమ్మ ఊరంతా. దయగల్ల తల్లి బొమ్మ బంగారు మైసమ్మ, ఆషాఢ మాసమందు బోనాల జాతరల్లి బొమ్మ. టీవీ లాల్ దర్వాజా బోనాల జాతర విశేషాలు. కీప్ వాచింగ్.